శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో వృశ్చిక రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో బుధుడు రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుందన్నమాట. బుధుడికి ఇది శత్రు రాశి అవ్వటం వల్ల చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు. సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, ధనాన్ని ఏ విధంగా మనం సంపాదించాలి, ఉన్నదానాన్ని ఏ విధంగా వినియోగించాలి అన్న విషయాన్ని చాలా వరకు జాతకుడు ఆలోచిస్తూ ఉంటాడు. విద్యార్థులు తమ నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నిర్ణయాలు తొందరగా తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిపైన గురువు దృష్టి, అంటే బుధుడు ఎంతసేపు లెర్నర్, స్టూడెంట్, ఎప్పుడు ఎంత మేధావైనా ఏదో ఒక విషయాన్ని పెద్దవారి దగ్గర, గొప్పవారి దగ్గర బుక్స్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి విద్యార్థి అయినటువంటి బుధుడికి సప్తమ స్థానంలో ఒక మంచి గురువు లభించాడు. అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా దాచుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక గురువు లభించడం వల్ల జాతకుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తుంటాడు. ఎవరితో కలిసి వ్యాపారం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు. సో ఏదైనా ఒక గొప్ప వ్యక్తి యొక్క సలహా సంప్రదింపులతో జీవితాన్ని కొత్తగా మార్చుకొని, కొత్తగా ఆదాయ వనరులు ఎంచుకొని, కొత్తగా జీవితాన్ని ప్రారంభించే విధంగా ఈ నూతన సంవత్సర ప్రారంభం ఈ రాశి వారికి కనబడుతుంది. అయితే ఈ జనవరి 7వ తారీఖు తర్వాత బుధుడు ధనస్థానంలోకి చేరతాడు. సో ఇది అసలైనటువంటి ధనయోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది. బుధుడు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి ధనస్థానంలోకి రావడం వల్ల ఆకస్మికంగా వచ్చినటువంటి ధనలాభం, అలాగే మీ యొక్క వృత్తి ద్వారా ఏర్పడినటువంటి ధనలాభం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే నిగూఢంగా ఎప్పుడో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఒకేసారి అనేక రెట్లుగా మారి మీకు సమయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కువగా ప్రభుత్వ పథకాల ద్వారా కానీ, బాండ్స్ ద్వారా కానీ రావచ్చు. అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి రవితో లాభాధిపతి, అష్టమాధిపతి కలియడం వల్ల జాతకుడు వృత్తి మారడం ద్వారా కూడా జాతకుడు కనబడుతుంది. అంటే వృత్తి మార్పు వల్ల కొంత ధనం రావడం, ఆదాయం పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాలు ఫలిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, ప్రభుత్వం ద్వారా ఏదైనా పని కావాల్సిన వాళ్ళకి ఈ సమయంలో అవి పూర్తి అవడం వల్ల మొత్తం మీద 2 రకాల ఆదాయం లభిస్తుంది. అటు వ్యవసాయం ద్వారా, పెద్దవారి ద్వారా, ప్రభుత్వం ద్వారా మొత్తం మీద ధనము లభిస్తుంది. కుటుంబంలో ఎక్కువ బంధువులు రాకపోకలు జరుగుతుంటాయి. ఏదో ఒక శుభకార్యం మంచో చెడో జరిగే అవకాశం ఉంది. టోటల్గా బిజీగా ఈ రాబోయే 15 రోజులు జాతకుడు గడిపే అవకాశం ఉన్నది. దాని తర్వాత వచ్చిన ధనంతో చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధుడు శని కలయిక, వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో సంచరించడం వల్ల జాతకుడు గృహంలో విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం కానీ, లేదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నంలో కొంత ధనం ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, లేదా ఒక కొత్త వాహనాన్ని, మంచి ఖరీదైనటువంటి కొత్త వాహనాన్ని, అంటే 4 వీలర్ని కొనే ప్రయత్నం చేయడం కానీ, కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమందికి అయితే బహుమతిగా అత్తవారి దగ్గర నుంచో, తల్లిగారి దగ్గర నుంచో, భార్య లేదా భర్త తరపు నుంచో కానుకగా కూడా ఒక విలువైనటువంటి వస్తువు లభించే అవకాశం ఉంది. అది బంగారు ఆభరణం అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, గృహంలో కావాల్సిన వస్తువులన్నా అవ్వచ్చు. ఇది కామన్గా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం వారు ఖాళీగా ఉంటే ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలా కానీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గొప్ప అవకాశాలు వస్తాయన్నమాట.
మరి అది భార్య కావచ్చు, మీ యొక్క సంతానానికైనా మరి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే విదేశ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే వ్యయాధిపతి 4లో ఉన్నప్పుడు స్థల మార్పు జరుగుతుంది. అది మన ప్రయత్నం నుంచి విదేశమా, ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అన్నది మన స్థాయిని బట్టి, ప్రయత్నం బట్టి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మీ కుటుంబంలో ఒకరికి స్థల మార్పు ద్వారా ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఇది కూడా ఓకే. ఇక కుజుడు, ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు భాగ్యస్థానంలో సంచరించడం, అత్యంత బలవంతుడై ఉండడం వల్ల జాతకుడు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా తను ఏది చెయ్యాలనుకుంటాడో అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. భూముల విషయంలో, స్థిరాస్తి విషయంలో, మరి అన్నదమ్ముల మధ్య కానీ, దాయాదుల మధ్య కానీ, బంధువుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నవాడు కొన్ని చికాకుల వల్ల మీ యొక్క వ్యాపారానికి ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్థిరాస్తి అమ్మడం ద్వారా రావాల్సినటువంటి ధనం రాకపోవడం కానీ, గతంలో మీరు కొన్నటువంటి స్థిరాస్తి ఎవడన్నా కబ్జా చేయడమో, ఇతరుల ఆధీనంలో తీసుకోవడమో, లేదంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడమో, అలాగే ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒక ఇబ్బంది వల్ల కొంతవరకు స్థిరాస్తి మీద హక్కు కోల్పోయే విధంగా జరగవచ్చు. బట్ ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, ఆస్తి పంపకాల విషయంలో, బంధువుల మధ్య ఉన్నటువంటి విషయాల్లో మాత్రం కొంతకాలం ఇటువంటి విషయాలు వాయిదా వేసుకుంటే మంచిది. లేదంటే ఇవి చిన్నగా గొడవలుగా మొదలై చాలా ఇబ్బందులకి, కోర్టు సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్య సామరస్యంగా పరిష్కరించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు అయినా తేడా ఉన్నా, లోటుపాట్లు ఉన్నా అది రహస్యంగానే ఉంచుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని వెల్లడి చేయడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది. కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025 సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు. కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025 సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్య భగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో, స్వీట్సో, పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున అంటే ఆదివారం నాడు ఎలాగ ఉండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి, మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం చదువుకోవడం కానీ,
మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత, లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో, ఒక అలాగ ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగా ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల. ఈ ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జూదం, పేకాట, ఈ మాంసం, ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.